మీరందరూ సినిమాలు బాగా చూస్తారు కాబట్టి సినిమాల గురించే మాట్లాడుకుందాం. నేను ఖచ్చితంగా అరగంట కన్నా మాట్లాడిన కాబట్టి ఎక్కువగా సినిమాల గురించే మాట్లాడుకుందాం. బాగా చదవండి అని మీకు చెబుదాము అంటే మీరు ఫస్ట్ ఇయర్లో లేరు, ఆల్రెడీ అయిపోయా. చెప్పాల్సింది ఏదంటే మొదటి డే చెప్పాలి, ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు. ఈ కాలేజీలో బాగా డిసిప్లిన్గా ఉండండి, ఇంకోటి చెప్పాలంటే రేపటి నుంచి ఈ కాలేజీ పిల్లలు కాదు, మీరు జీవితము అనే రంగంలోకి వెళుతున్నారు కాబట్టి చెప్పడానికి ఏమీ లేదు. అందుకు సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. పైగా మధ్యాహ్నం కాబట్టి నిద్ర రాకుండా ఉండాలి కాబట్టి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడితే హాయిగా ఉంటుంది. సో కాబట్టి బాహుబలి చూశారు అందరూ. 2 పచ్చాబొట్టేసిన అనే పాట అందరికీ తెలిసి ఉంటుంది, బహుశా అందరు చూసుంటారు. ఇవన్నీ మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంత మాత్రమే కాదు, సినిమాల గురించైనా ఇతరతర విశేషాలైనా ఏది మాట్లాడినా కాస్త కూస్తో మనందరం మాట్లాడగలం. అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. ఎస్, అరోరా అనే అత్యద్భుతమైన కాలేజీలో మీరు స్నాతకోత్సవం వెళ్తున్నారు కాబట్టి నాకు తెలిసి మీ అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ బాగా మాట్లాడగలుగుతారు మీరు. ఒకే ఒక ప్రశ్న వేస్తాను. ఇవాళ డేట్ 23rd జూలై, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈజ్ ఇట్ రైట్ అన్నా? 23 జూలై. 22 సంవత్సరాలు 20 సంవత్సరాల మధ్యలో ఉన్న మీరు ఇక్కడ నిలబడి ఎవరైనా కనుక సినిమాల గురించి మాట్లాడుతుంటే ఆ మాత్రం యాక్టివ్నెస్, ఎనర్జీ, డైనమిజము లేదు అంటే నా దృష్టిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదో ఉందని అర్థం. చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. అక్కడ దీపం ఉంటే ఆ దీపం మీద ఎవరైనా చేయి పెట్టినప్పుడు మనం ఎవరైనా చేయి పెట్టినప్పుడు కాలినప్పుడు అరే కాలింద్రాబాయ్ అంటాం అంతే, అంతకుమించి ఓలప్పో అని ఏడం. అలా కాకుండా 6 ఏళ్ల పిల్లవాడు కనుక అక్కడ చేయి పెడితే అనుకోకుండా వాడు కనుక కాలితే వాడు అమ్మ కాలింది అంటాడు. అలా అనకుండా వాడు కనుక ఇలా చూసి మాతృమూర్తి మాతృమూర్తి దీపము తగినచో కాలుడన్నమాట, కాలితే మండునన్నమాట అని అన్నాడు అంటే అర్థం వాడి చిన్న మెదడు చిట్లిపోయిందని. 6 ఏళ్ల పిల్లవాడు దీపం తగిలితే ఏడవాలి. 20 ఏళ్ల యవ్వనంలో ఉన్న మీరు సినిమాల గురించి మాట్లాడుతుంటే కిర్రాక్కు పుట్టాలి, పుట్టట్లేదు అంటే డౌట్ పడాలి. 23 జూలై ఎవరైనా చెప్పగలమా ఇవాళ 23 జూలై అంటే ఇవాళ యొక్క గొప్పతనం ఏంటి? మన స్నాతకోత్సవము, మన ఆదివారము కాకుండా ఇవాళ యొక్క గొప్పతనం ఏంటి? మనలో ఎంతమంది చెప్పగలం? మీకు కొంచెం క్లూ ఇవ్వాలి అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ పుట్టిన రోజు ఇవాళ ఒక ఫ్రీడమ్ ఫైటర్ పుట్టినరోజు. ఒక్కసారి ఒక్క క్షణం మాత్రం నాకే సీరియస్గా చూడండి. ప్లీజ్ లుక్ ఎట్ మీ ఓన్లీ ఫర్ 1 మినిట్. जरा देखिए मेरे लिए, सुनिए मेरा बात एक ही मिनट के लिए. చెప్పుదాం, ఇవాళ 23 జూలై చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒక విప్లవ వీరుడు పుట్టిన రోజు ఇవాళ. నేనేమంటానంటే ఇవాళ 23 జూలై అనగానే మీరు ఒక్కసారిగా లేచి ఒక్కసారి అలా గడ్డం పెంచుకుని లావు కళ్ళద్దాలు పెట్టుకుని ఇలా నా దగ్గరికి వచ్చి, సార్ ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినరోజు, మొన్నేమో భగత్ సింగ్ అని మీరు చెప్తే అది చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. అంటే మీకు సినిమాల గురించి తెలియాలి, మీకు షికార్లు తెలియాలి, మీరు అవసరమైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ వరకు బైక్ మీద వెళ్ళడము తెలియాలి, వెనకాల ఎత్తుగా ఉండడము తెలియాలి, వెనకాల ఎవరో ఉండడము తెలియాలి, అన్నీ తెలియాలి.
కానీ దాంతో పాటు నేనేమంటానంటే మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దంటం లేదు, ఆడొద్దంటం లేదు, పాడొద్దంటం లేదు. ఇక్కడ ఎప్పుడైనా ఒక పాట వస్తే మనలో కూడా వైబ్రేషన్ రావాలి. అక్కడ వాడు కొడుతుంటే మనలో కూడా మూమెంట్ రావాలి. చక్కని బైక్ ఉంది అనగానే మనలో రావు. కానీ అట్ ద సేమ్ టైం చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి మళ్ళీ జన్మ అన్నప్పుడు మనం కూడా వైబ్రేట్ అవ్వాలి. అక్కడేమో ఇలా కూర్చుంటాం. అదే క్లాస్ చెప్తుంటే E=mc² గురించి కావచ్చు, న్యూటన్ థర్డ్ లా గురించి కావచ్చు, అయితే బెర్నౌల్లి ప్రిన్సిపల్ కావచ్చు, లేకపోతే C++ గురించో, జావా గురించో, ఆరకల్ గురించో మరొకటి కావచ్చు, అక్కడ మాత్రం మనం ఇలా కూర్చుంటాం. అవసరం అరే అక్కడ కనుక క్లాస్ अरे बोर కూడా వస్తున్నాడు రే, क्या रे क्या होता है इसमें, क्लास को जाना है क्या అక్కడ అలా అనండి. కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఈ దేశంలో 25 సంవత్సరాలు మాత్రమే బతికి 25వ సంవత్సరం నాడు అతను చనిపోయే ముందు అతని బ్రిటిష్ వాళ్ళు తోటాలతోటి పేల్చేస్తుంటే తొక్కలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో చావడం ఏంటి, నేను చేస్తాను కావాలంటే అని అవసరమైతే భరతమాత ఆత్మ గౌరవాన్ని చెప్పిన మగధీరుడు, మహోన్నతమైన వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహోన్నతమైన కొన్ని వందల మంది చనిపోతే అష్ఫకుల్లా ఖాన్ లాంటి వాళ్ళు, రామ్ ప్రసాద్ బిస్మిల్ లాంటి వాళ్ళు తమ ఆత్మత్యాగం చేస్తే, తమ ప్రాణాలు త్యాగం చేస్తే ఇవాళ మనం ఈ స్వాతంత్ర్యం పొందాం, ఇవాళ మనం ఈ గడ్డ మీద ఉన్నాం. అలాంటి వీరుల గురించి తెలుసుకోకుండా, అలాంటి వీరుల గురించి మాట్లాడుకోకుండా మన కేవలం అమీర్ ఖాను, షారుఖ్ ఖాను మాత్రమే తెలిస్తే, మన కేవలం ఇంకా చెప్పాలంటే ఎవరెవరు డ్రగ్స్ కేసులో ఉన్నారు అదే మనకి ఇంట్రెస్ట్ అయితే, ఏది ఇంట్రెస్ట్ అవ్వాలో అది తెలుసుకోండి తమ్ముళ్ళారా, చల్లాయిలరా. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎప్పుడు నొక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు తొక్కాలో, ఎప్పుడు మొక్కాలో, ఎప్పుడు మెక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు చెక్కాలో, ఎప్పుడు ఎక్కాలో అన్నీ తెలియాలి. అవన్నీ తెలుసుకునే ఒకానొక జీవిత రంగం ఉందని గుర్తుంచుకోండి. 20 సంవత్సరాల వయసులో ఉన్న మీకు, మహా అయితే 22 సంవత్సరాల వయసులో ఉన్న మీకు ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ ముందు తేడా జరుగుతుంది. అలా తేడా జరగకుండా చూసుకోవడమే మీరు చేయాల్సింది. నాకు తెలిసినంత వరకు దయచేసి నలుగురిని ఈ జీవితంలో మర్చిపోకండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నలుగురిని మర్చిపోకండి. జీవితంలో ఇంకోటి కూడా చెప్తున్నాను, డబ్బు ఇంపార్టెంట్, దాన్ని మనం కెరీర్ అంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకొకటి ఉంది, క్యారెక్టర్. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు డబ్బు కన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనేది. ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటుంటే, మన గురించి మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక బ్యాంకుకి ఎక్కడికి వెళ్తాం, మనం లోపలికి వెళతాం, మనం అక్కడ బ్యాంక్ మేనేజర్ ఎవరో ఉంటారు, ఆయనతో మన ఏదో అప్లికేషన్, లోన్ అప్లికేషన్, ఎడ్యుకేషన్ లోన్, ఎక్స్క్యూజ్ మీ సార్ కెన్ ఐ హ్యావ్ ఎడ్యుకేషన్ అనేది చెప్పడానికి మనం జస్ట్ లోపలికి వెళ్తాం. మనం లోపలికి వెళ్ళగానే ఎందుకు ఇప్పుడు వచ్చామండి, ఇలా వచ్చామండి, ఎందుకు ఇలాగా ఆయన కనుక ఫైర్ అవుతుంటే మనం కామ్గా ఉంటాం. కానీ అక్కడ నుంచి ఇలా వచ్చేస్తూ మనసులో అనుకుంటాం, ఎవడ్రా ఈడు జాబ్ ఇచ్చింది, ఈడికి ఎవడ్రా జాబ్ ఇచ్చాడు. మన వెనకాల మన గురించి ఏమనుకున్నారన్నదే జీవితం, ముందు కాదు. అలా అనుకున్నప్పుడు ఎప్పుడో 100-125 సంవత్సరాల కింద చనిపోయిన ఒక వ్యక్తి గురించి ఇవాళ మనం శిల్పకళా వేదికలో ఒక కాలేజీ కాంపస్లో మనం మాట్లాడుకుంటున్నామంటే అది బతకడం అని అర్థం, చనిపోయిన బతకడం అనే అర్థం. ఈ మైక్ ఉంది, ఎవరు చేశారో తెలియదు. ఈ షర్ట్ ఉంది, ఎవరు చేశారో తెలియదు. అలా మనం చూస్తున్నవన్నీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు కనిపెట్టారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, ఐజాక్ న్యూటన్ కావచ్చు, థామస్ ఆల్వా ఎడిసన్ కావచ్చు, మెడిసిన్లో అయితే కనుక ఒక ఎల్లాప్రగడ సుబ్బారావు కావచ్చు, హిస్టరీలో అయితే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాదో కావచ్చు. తెలుసుకోండి,
కేవలము జీవితంలో కెరీర్ మాత్రమే ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోండి. ఇవాళ మీరు కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్న లెక్చరర్ అంటే ప్రొఫెసర్స్కి లేదా అసోసియేట్ ప్రొఫెసర్స్కి ఫ్యాకల్టీ మెంబర్స్కి అర్థమవుతుంది, మిమ్మల్ని ఆడపిల్లని అత్తారింటికి పంపించేస్తున్నప్పుడు కన్న తల్లి యొక్క మనసు ఎంత వేదన పడుతుందో అంత వేదన పడుతోంది వీళ్ళందరికీ. ఎలా ఉంటారో ఈ బంగారు తల్లులు, ఎలా ఉంటారో ఈ బంగారు బుజ్జులు, ఇన్ఫోసిస్లో ఒకడు ఇంకోటి ఎలా ఉంటారో. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉన్నారో మాకు తెలుసును కాబట్టి, ఇక్కడ ఎలా ఉన్నారో 4 ఏళ్ళు చూసాం కాబట్టి. క్లాసులో ఎప్పుడైనా కానీ ఇలాగ లెక్చరర్ ఇలా చెప్తుంటే వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు మనం నటించింది అని నటించాం. అదే లెక్చరర్ వెనక్కి తిరిగి పాఠం చెప్తుండే ఇలా కూర్చున్నాం, డెప్పకాయ మీద కొట్టాం, ఎన్నో అల్లర్లు చేశాం. కానీ ఇవాళ నుంచి మీరు ఆ బ్లాక్ గౌన్ వేసుకున్నారంటే, ఆ ట్యాప్ పెట్టుకున్నారంటే ఇవాళ నుంచి మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతున్నారని అర్థం. ఇవాళ నుంచి ఇండియాకి, భారత మాతకి ఏదైనా చెయ్యాలని, అప్పుడు కావాలని డిసైడ్ అవ్వండి. భారతదేశం జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా కోల్పోండి కానీ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోకండి. నువ్వు ఎందుకో ఏదో చేయడానికి పుట్టావని గుర్తుంచుకో. హోంగే కామయాబ్, హోంగే కామయాబ్, హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఓహో మన్ మే హై విశ్వాస్. మనసులో విశ్వాసాన్ని పెంచుకోండి, కాన్ఫిడెన్స్ ఉండని ట్రై చేయండి. దేనికి భయపడకండి, భయపడకండి, భయపడకండి. అలా అనగానే మీరేమంటారంటే, నాకు తెలుసును మనందరం తప్పు చెయ్యడానికి భయపడం, తప్పు చేయకుండా ఉండడానికి భయపడాలి కానీ తప్పు చేసేందుకు మాత్రం భయపడం. రోడ్డు మీద ఏదైనా ఒక 2000 రూపాయల తలతల కొత్త కరెన్సీ నోటు కనుక పడిపోతే ఫస్ట్ మనం దానికే చూస్తాం. తర్వాత ఏం చేస్తామంటే జనంకేం చూస్తాం. ఎవడూ లేకపోతే అబ్బో మనలోంచి అత్యున్నతమైన ఈ తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. జే కర్చీఫ్ టిక్కు టిక్కు టిక్కు. అసలు ఎప్పుడూ మోగన సెల్ ఫోన్ అప్పుడు మోగుతుంది. చెప్పరా, ఇదే మోగాలేదు, ఏమీ లేదు. అప్పుడు దాని మీద వేస్తావు, వేసి తీస్తావు, జేబులో పెట్టుకుంటావు, ఇంకా చాలా చేస్తావు. అదే కనుక అదే రోడ్డు మీద ఎవరైనా ఉన్నారనుకుందాం మీద అని చాలా నిజాయితీ పరుల్లాగా ఉంటావు. ఒకటి గుర్తుంచుకో, కబీర్ దాస్ హిందీలో ఒక దోహా చెప్తాడు. నేను ఈ దేశంలో ఒక దొంగని వెతకడం కోసం వెళ్ళా, ఇంట్లోంచి బయటకు వెళ్ళా, అటు ఇటు వెళుతుంటే దొంగ నాకు ఎక్కడా కనిపించలేదు. ముझे చోర్ దిఖా నహీ పడా హై, मैं तो सोच कर रहा हूँ चोर के लिए, बार बार देख रहा हूँ चोर के लिए, मुझे दिखा नहीं पड़ा. मैं घर तो वापस आया था, ఇంటికి వచ్చాను, వచ్చిన తర్వాత అద్దంలో చూసుకుంటే కనిపించాడు అసలైన దొంగ. కలేజా మామూలోడు కాదీడు, నీలో ఉన్నాడని గుర్తుంచుకో, బయట లేడు. ఎవరైనా వింటున్నప్పుడు ఒకలా ఉంటాం, లేనప్పుడు ఒకలా ఉంటాం. వద్దు, ఇవాళ నుంచి ఒకలాగే ఉండండి, లోపల ఇంకోడు ఉన్నాడని గుర్తుంచుకోండి. దాన్ని ఇంకొంచెం అర్థమయ్యే చెప్పాలంటే, నువ్వే అనే సినిమా ఉంది, బహుశా మీలో కొంతమంది చూసుంటారు. చూడకపోతే ఇవాళ వెళ్ళి చూడండి. అందులో తరుణ్ హీరో. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, తాజ్మహల్ని నాలాంటి కుర్రాన్ని కొనడానికి ట్రై చేయకు, కావాలంటే పక్కన నిలబడి ఫోటో తీయించుకో అంటాడు. పక్కన నిలబడి ఫోటో తీయించుకో, అది క్యారెక్టర్కి నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ డెఫినేషన్. మనల్ని ఇంకొకళ్ళు కొనేసే పరిస్థితిలో ఉండకూడదు. ఈ దేశానికి ఇందాక చెప్పినట్టుగా నలుగురిని మర్చిపోవద్దు అని. కోర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మదర్, ఫాదర్, టీచర్ అండ్ నేషన్. నేను మదర్, ఫాదర్, టీచర్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నేను ఆల్రెడీ మీకు తెలుసును. బట్ నేషన్ గురించి, ఈ దేశం దాదాపుగా 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం. వీలైతే ఎప్పుడైనా ఈ దేశం గురించి కొద్దో గొప్ప తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడో అప్పుడు మీ జనరేషన్కి ఉన్న గొప్పతనం ఏంటంటే, మాకైతే కనుక అప్పట్లో పుస్తకాలు వెతకాలి, లైబ్రరీకి వెళ్ళాలి. మీకు ఒక స్మార్ట్ ఫోన్ చాలు, ప్రపంచం మీ చేతిలో ఉంది. కాస్త ఇండియన్ హిస్టరీని చదవడం మొదలుపెట్టండి. అసలు ఇండియా ఏంటో తెలుసుకోవడం మొదలుపెట్టండి. ఇండియా ఏంటో తెలుసుకోవడం మొదలు పెడితే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే,
ఎలా బిహేవ్ చెయ్యాలో తెలుస్తుంది. ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటింగ్ ఇండియా, యు ఆర్ రిప్రజెంటింగ్ అరోరా. రేపన్న రోజు నీ కాలేజీని బయటికి వెళితే ఏదైనా కంపెనీలో నువ్వు పనిచేస్తుంటే నువ్వు కనుక డిసిప్లైన్డ్గా, మోటివేటెడ్గా, ఇన్స్పైర్డ్గా ఉంటే ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. చిన్నప్పుడైతే ఏ తల్లి పెంచింది అని అడిగారు, పెద్దయ్యాక ఏ కాలేజ్ అని అడుగుతారు. రేపన్న రోజున ఇంకో దేశం పెడితే నువ్వు ఇండియన్గా గుర్తించబడతావు. ప్లీజ్, ఇండియాకి కాంట్రిబ్యూట్ చేయడం అంటే అర్థం ఏమీ చేయక్కర్లేదు. కాస్త కూస్త ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉండండి, దట్స్ ఆల్. ట్రాఫిక్ రూల్స్ పాటించడం తెలిసి ఈ జన్మలో అతిపెద్ద ప్యాట్రియోటిజం అని నేను నమ్ముతాను. అంత మాత్రమే కాదు, నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను. నేను యాక్చువల్గా ఒక 3 పుస్తకాలతో మీ దగ్గరికి వచ్చాను. మామూలుగా నా సెమినార్లో పుస్తకాల గురించి ఎక్కువ మాట్లాడినాను, కానీ అందులో ఒక పుస్తకం ద గ్రేట్ ఇండియన్ ట్రెజర్ అనే పుస్తకాన్ని కేవలం 25 సంవత్సరాల కుర్రాడు మీలాగే ఇంజనీరింగ్ లేదా MBA చేసిన తర్వాత రాసిన పుస్తకం ఇది. అది కూడా హైదరాబాద్ అబ్బాయి రఘునందన్ అనే అతను. కేవలం ఇండియన్ హిస్టరీ మీద ఒక ఫిక్షిషియస్గా రాసిన, ఒక ఫిక్షన్ లెవెల్తో రాసిన ఒక పుస్తకం. ఈ దేశంలో అత్యంత నిమ్న కులంలో పుట్టిన ఒక కుర్రవాడు, ఈ దేశంలో అత్యంత నిమ్న కులంలో పుట్టిన కుర్రవాడు ఎదిగి భారత రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ కాగలిగాడు. ఆ స్పిరిట్ మీలోకి కూడా రావాలి. లోపలికి వెళుతున్నప్పుడు రాష్ట్రపతి భవన్లో బహుశా మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, కేవలం ఒక సూట్ కేసుతో మాత్రమే లోపలికి వెళ్ళారు ఆయన. బయటికి వచ్చేటప్పుడు కూడా ఒక సూట్ కేసుతోటే బయటకు వచ్చారు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం. పాఠం చెప్తూ చెప్తూ ఒరిగిపోయిన మన కళ్ళ ముందు కనిపించే, నాకు తెలిసినంత వరకు ద మోడర్న్ ఋషి ఇన్ ఇండియా డాక్టర్ APJ అబ్దుల్ కలాం. వాల్యూస్ కోసం బతకడం అంటే ఏమిటో, ఈ దేశంలో 5000 కిలోమీటర్లు కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు నడిచి ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుని, అక్కడక్కడ ఈ దేశంలో ఉన్న అత్యంత పేదరికం ఏంటి, ఈ దేశంలో ఉన్న ఆత్మనిర్భరత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి, అసలు యూత్ అనేవారు ఏ విధంగా ఉన్నారు లాంటి వాటిని తెలుసుకుని షికాగో మత మహాసభల్లో ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పిన ఒక అద్భుతమైన వ్యక్తి స్వామి వివేకానంద. చదువుదాం. నేనేమంటానంటే, వాట్ ఐ మీన్ టు సే ఎగ్జాక్ట్లీ, అవన్నీ చదవమని మాత్రమే నేను చెప్పడం లేదు, అవి చదువుతూ ఉండమని మాత్రమే చెప్పడం లేదు. మీరు ఇంగ్లీష్లోనూ మాట్లాడగలగాలి, హిందీలోనూ మాట్లాడగలగాలి, పార్టీలకి వెళ్ళాలి, బైకుల మీద వెళ్ళాలి, షికారులు తిరగాలి, పాటలు వస్తేనేమో రిథమిక్గా అవ్వాలి, సినిమాలు చూడాలనిపించాలి, చిన్న 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 గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి. కానీ అవి మాత్రమే ఉండిపోవడము జీవితము కాదు. అవి మాత్రమే ఉండిపోవడం జీవితము కాదు. 2, దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ రెస్పెక్ట్ పేరెంట్స్. పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయడము అంటే అర్థం పొద్దునే లేచి వెంటనే అమ్మా అని కాళ్ళకు దండం పెట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగితే, నాకు తెలిసినంత వరకు అమ్మాయిలైతే కనుక ద గర్ల్స్ షుడ్ సే దట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అన్నప్పుడు, ఇఫ్ యూ సే దట్ అల్లు అర్జున్ ఆర్ మహేష్ బాబు ఆర్ హూవర్ మేబీ, I don't think so. That is the ideal answer from our side. I believe strongly. It's my humble request. మీ జీవితంలో గొప్ప హీరో ఎవరైనా ఉన్నారా అని అడిగితే నాన్న మాత్రమే అయి ఉండాలి. ద ఫాదర్ ఈజ్ ద రియల్ హీరో ఇన్ అవర్ లైఫ్. ఫాదర్ ఇస్ ద ఓన్లీ రియల్ లైఫ్లో హీరో ఎవరయ్యా అంటే ఫాదర్ మాత్రమే. అమ్మాయిలకి ముఖ్యంగా, ఎందుకంటే మీరు పుట్టిన వెంటనే హాస్పిటల్ బిల్లు కట్టాడు, పెద్ద అయిన తర్వాత ఇంకో బిల్లు కట్టాడు, ఆ తర్వాత ఈ ఫంక్షను ఆ ఫంక్షను ఆ ఫంక్షను ఈ ఫంక్షను, మీకు చెవికి ఏదైనా ఒకటి, చున్నీకి మ్యాచ్ కుదరకపోతే నాకు మ్యాచ్ కుదరదు డాడ్, నో మ్యాచింగ్ యార్, పప్పా ముझे మ్యాచింగ్ ఉన్నాయే అని మీరు అనేసరికి పరిగెత్తుకుని చార్మినార్ దాకా వెళ్ళి మ్యాచింగ్ తెచ్చి మీ కళ్ళల్లో
అదేదో ఒక డైలాగ్ చెప్పాడు, బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకు మర్డర్ చేశాను అన్నట్టుగా మీ కళ్ళల్లో ఆనందం చూసేందుకు తన జీవితాన్నంతటినీ త్యాగం చేసి తన చెమట బిందువులుగా రక్తాన్ని మార్చి బయట అనేకమైన బాధలు, ఆవేదనలు, అవమానాలు పడి మీ జీవితంలో కొంచెం అర్థమయ్యే చెప్పాలంటే, మల్లెతీగకు పందిరివోలే, మసక సీకటిలో ఎన్నెల్లవోలే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటారా తమ్ముడా అన్నట్టుగా నాన్న మీ జీవితంలో ఇంత చేసి మీ మీదేమో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీ స్నాతకోసమే అయిపోతుంది, ఆ తర్వాత మీకేమో ఇన్ఫోసిస్ జాబ్ వస్తుంది, డాడీ జాబ్ అంటారు. మీరు 23 ఏళ్ళు వస్తాయి, ఆయన ఎవరినో తీసుకొచ్చి కట్నం ఇచ్చి మరి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత సాగనంపుతాడు. అక్కడి నుంచి నీకు వచ్చే శాలరీ నాన్న అకౌంట్లో పడదు, మీ ఆయన అకౌంట్లో పడుతుంది అని తెలిసి త్యాగం చేసే ఏకైక వ్యక్తి ఈ భూప్రపంచంలో ఉన్నాడంటే నాకు తెలిసిన నాన్న మాత్రమే. శాల్యూట్ కొట్టాలి నాన్నకి. అలాంటి నాన్న, మళ్ళీ చెప్తున్నాను, అలాంటి నాన్న కోసం ఏం చేస్తారా అది అర్థం చేసుకుందాం. ఏం చేద్దాం? నాన్న కళ్ళల్లో ఆనందం ఏం చేద్దాం? మనం ఏం చేస్తాం? మీరిచ్చే గిఫ్ట్లు, మీరిచ్చే కార్లు, దానికోసం ఆయన ఉంటాడని అనుకుంటే నేను నమ్మను. ఎప్పుడైనా ఎక్కడైనా నాన్న ఇలా కూర్చుని ఉన్నప్పుడు, క్యాజువల్గానే ఇలా కూర్చుని ఉన్నప్పుడు, ఇప్పుడే ఇలా కూర్చుంటా అంటే ఇలా కూర్చుంటాడు నాన్న. ఏం చేస్తున్నారు మీ అమ్మాయి? వాట్ ఈస్ యువర్ డాటర్ డూయింగ్ అంటే, షీ ఈజ్ అన్ఎంప్లాయిడ్. నో, వాట్ ఈస్ యువర్ సన్ డూయింగ్? మేరా బేటా అయితే ఐసా అవుతాయి. అదే నువ్వు కనుక ఏదైనా గొప్పవాడివయ్యి నీ స్టోరీ కనుక ది హిందూలోనో, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో, డెక్కన్ క్రానికల్లోనో, ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి, వార్త, జ్యోతి అన్నిట్లోనూ వస్తే అప్పుడు నాన్న ఎలా కూర్చుంటాడు అంటే, తస్సదియ బాహుబలి 4 ఇలా కూర్చుంటాడు. ఇది రాబాయ్, ఇలా నాన్నకి ఇవ్వకపోతే ఎందుకయ్యా మనం? అందుకని అంటున్నాను, మళ్ళీ ఆడద్దు పాడద్దు అంటలేదు, కాస్త రియలిజంగా కూడా ఆలోచిద్దాం. ఇంకా అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో అసలైన గొప్ప ఉన్నతమైన వ్యక్తి స్త్రీ, నీకు ఇష్టమైన స్త్రీ, నీకు ఆదర్శనీయమైన స్త్రీ, అసలైన కథానాయకురాలు. హీరోయిన్ అంటే మనకి వేరే అర్థం వస్తుంది కాబట్టి అలా అనలేకపోతున్నాను, కానీ హీరోయిన్ అనేది యాక్చువల్గా ద వెరీ సాక్రెడ్ వర్డ్. నిజానికి ఎవరైనా ఉన్నారంటే అమ్మ మాత్రమే. అసలు ఏంది అసలు మన ఈ నేల మీదకి రావడానికి కారణమే ఆమె కదా. చాలా సింపుల్ లాజిక్, దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్తారు, షూ ఇప్పుతారు లేదా చెప్పలు తిప్పుతారు, వెంటనే ఇలా టైంకి కూర్చుంటారు, మామే అంటారు, ఏమిట్రా ఉంటుంది. ఆవిడ బాబు ఏదో పెట్టని ట్రై చేస్తుంది, మీరేమో టీవీ చూస్తుంటారు. మిథాలీ రాజు క్రికెట్టో, లేకపోతే కనుక ఇంకొకళ్ళు క్రికెట్టో, లేకపోతే కనుక ఇంకొకటి అక్కడు, లేకపోతే సినిమా చూస్తుంటారు, చక్కని బైక్ ఉంది, సాంగ్ వేసుకుంటుంటారు. ఈలో కూడా అమ్మ వచ్చి, రే కాఫీ తాగుతావా బోర్నవిటానా అంటుంది. ఇప్పుడు కాదు, ఏం కాదు, పక్కన అది కాదురా, నువ్వు బైక్ వేసుకుని రాత్రి వెళ్ళకలా. నాకు తెలియదా అమ్మా? కాదురా నువ్వు, అరే మరీ డ్రింక్ చేసి డ్రైవ్ చేయకరా. ఆపచ్చా, డ్రింక్ చేసేస్తే ఏమవుతుంది? ఎన్నిసార్లు వెళ్ళిన తెలుసా నీకు? ఎన్నిసార్లు అవుటర్ రింగ్లో వెళ్ళిన తెలుసా నీకు? అరే బాబా అలా వద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి బయటికి వెళ్లే ముందు, ఒక్కసారి నోట్లోంచి మాట వచ్చే ముందు, ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించండి. అమ్మ నాన్న మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళ కోసం మనం చిన్న చిన్న మర్యాదలు, ఏ స్మాల్ గెస్చర్ ఆఫ్ టోకెన్ ఆఫ్ ద రెస్పెక్ట్, ఏ స్మాల్. అమ్మతోటి మాట్లాడేటప్పుడు అమ్మ ఎలా కాదు అనకుండా, అమ్మ ప్లీజ్ అమ్మా ప్లీజ్, చిన్న మాట. ఎలాగో మనం జాబులో ప్లీజ్ సార్ కెన్ ఐ హ్యావ్ లీవ్ టుమారో అంటున్నాం కదా. ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ సైన్ హియర్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఎట్ టు బి కంప్లీటెడ్ అంటున్నాం కదా. ఈ ప్లీజ్ అనేది బయట ఎవరెవరికో చెప్తున్నాం. పక్కవాడు మనకి పెన్ ఇస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నాం. మరి జీవితాన్ని ఇచ్చిన అమ్మా నాన్నకి ఏం చేద్దాం రాబోయ్? ఒకసారి థింక్ చేయండి, ఒకసారి ఆలోచించండి. అలాగే టీచర్స్, నాకు తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ నేనైనా మీరైనా ఎవరైనా కానీ ఫిజిక్స్ మాట్లాడుతున్నామంటే, కెమిస్ట్రీ మాట్లాడుతున్నామంటే, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నామంటే, హిందీ మనకి తెలుసునంటే
నాకు తెలిసి టీచర్సే కారణం. టీచర్స్ లేకపోతే ఏమీ లేదు అసలు. వాళ్ళ మీద జోకులు వేయడం, వాళ్ళనేమో తక్కువ చేసి చూడడం. మనందరం చాలా అద్భుతం. నాకు తెలిసి అందరికీ టోకున హోల్సేల్గా భాస్కర్ అవార్డులు ఇచ్చేయాలి మనందరికీను. మామూలు అవార్డులు కూడా కాదు. మ్యామ్ వస్తుంటే కనుక, టీచర్స్ ఫ్యాకల్టీ మెంబర్ వస్తుంటే కనుక గుడ్ మార్నింగ్ సార్ చాలా నటిస్తాం. ఆయన అలా పక్క వెళ్ళేసరికి అరే బాబా. క్లాస్ రూమ్లో కూర్చుంటాం, యా ఎనీవన్, యా ప్లీజ్ ప్లీజ్ ఆన్సర్ మీ ఎనీవన్ అని కనుక అడిగితే అంటాం. అబ్బబ్బబ్బబ్బా ఎన్ని వేషాలు వేసామో. కానీ నేను ఉంటానంటే ఎప్పుడైనా 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత, 7 ఏళ్ల తర్వాత ఓ రోజున కనుక పేపర్ ఓపెన్ చేస్తే, ఆ రోజు న్యూస్ పేపర్లో ఒక ఫోటో వస్తే, ఆ ఫోటో నీదైతే, నువ్వు ఏదో ఘనత సాధించామని పేపర్లన్నీ ఘోషిస్తుంటే, అద్భుతమైన వ్యక్తి, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, ద ప్రైడ్ ఆఫ్ తెలంగాణ, ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఓ మీ గురించి రాస్తూ ఉంటే, అప్పుడు ఆ రోజున మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ క్లాసులో నిలబడి అరే వాడు ఇక్కడే కూర్చునేవాడు, అమ్మ ఇక్కడే కూర్చునేది అని కథలుగా చెప్తుంటే దీంతో అసలు ఆ కిక్కే వేరప్ప. అలా కాకుండా ఉంటే ఎందుకు ఈ బతుకు, దేనికోసం? అందుకని ఆడండి, బాగా డబ్బులు సంపాదించండి. డబ్బు కావాలి. ఎలా సంపాదించాలి అంటే 3 రకాలుగా సంపాదించవచ్చు. బహుశా మీ అందరికీ తెలుసని అనుకుంటున్నానండి. డబ్బులు సంపాదించడం 3 రకాలు. 1, ఏదైనా ఒక మంచి బ్యాంక్ చూసి కొట్టేయడం, ముత్తూట్ ఫైనాన్స్. 2, నైజీరియా నుంచో ఆఫ్రికా నుంచో తెప్పి ఇక్కడ అమ్మేయడం. ఈ 2 చేయాలంటే బాగానే ఉంటుంది. లేదా 3, మనకి ఉన్న క్వాలిఫికేషన్స్ తోటి ఒక మంచి కంపెనీకి అప్లై చేసి బెస్ట్ జాబ్ పొందడం. ఎటొచ్చి నేనైతే ఏమంటానంటే, జాబ్స్ మాత్రమే చేస్తూ ఉండిపోకండి. యు ప్లీజ్ టర్న్ టు ఏ జాబ్ గివర్ రాదర్ దాన్ జస్ట్ రిమైనింగ్ ఎస్ ఎ జాబ్ సీకర్ ఆర్ ఎన్ ఎంప్లాయీ. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇవాళ, మేక్ ఇన్ ఇండియా ఇవాళ, స్టార్టప్స్ ఉన్నాయి. మా జనరేషన్కి లేని అత్యున్నతమైన, మహోన్నతమైన, ఎంత అదృష్టం. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ బహుశా తెలుస్తుంది. ఒక 10 ఏళ్ల కిందట ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ గురించో, జావా గురించో, C++, XYZ తెలుసుకోవాలి అంటే లైబ్రరీకి వెళ్ళాలి, పుస్తకం ఓపెన్ చేయాలి. అక్కడ పుస్తకం అయితే చేసేదేం లేదు. ఇవాళ మీరు ఒక్క సెల్ ఫోన్ తోటి ఏది కావాలంటే దొరుకుతుంది. అందులో కావాలంటే మీరు వాట్సాప్లో హాయిలు బాయిలు పెట్టుకోండి, మీ ఇష్టం. అది ఇంట్లో వైఫై ఉంటుంది, లేదా ఎయిర్టెల్ వాడినో జియో వాడు చెప్పనక్కర్లేదు, అన్నీ ఫ్రీయే కాబట్టి వాడు ఇస్తాడు. అందులో కూడా పొద్దునే లేచి హాయ్ పెట్టండి. ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ అని, ఎగ్జామినేషన్ కోసం, ఇంటర్వ్యూ కోసం అని చెప్పకుండా, మీరు అలా ప్రిపేర్ అవ్వకుండా ఏం చేస్తున్నావు నువ్వు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నో ఐఎమ్ ఫ్రీ, నో అంటే ఫ్రీ. జియో వాడు ఫ్రీ ఇచ్చాడు కదా అని మనం కూడా ఫ్రీగా ఉంటే జీవితం. అది సంగతి. దేనికోసం? ఎవరు పడిపోతున్నారు ఇక్కడ? జియో వాడా? నో. ఎయిర్టెల్ వాడా? నో. వైఫై కనెక్షన్ వాడా? నో. యాక్ట్ ఫైబర్ నెట్ వాడా? నో. అమ్మ నో. నాన్న నో. లెక్చరర్సా? నో. నువ్వు వెదర్ యు మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. ఇది నీ లైఫ్. బాగు చేసుకుంటావో డాగు చేసుకుంటావో నీ ఇష్టం. ఇది నీ లైఫ్ మాత్రమే. సంపాదించుకో, అనుభవించు, పోరాడు, యుద్ధం చేయి, విజయం సాధించు. జీవితంలో కొన్ని ఆయుధాలతోటి ఉండండి. ఆయుధాలు ఇవాళ కావాలి. యుద్ధం చెయ్యాలంటే ఆయుధాలు కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే నా బతికింతే సార్ అంటుంటారు చాలామంది. నాకేం అర్థం కావట్లేదు సార్, నా లైఫ్ ఎప్పుడు ఇంతే, అన్నిటికీ ఇంతే, తొక్కలో బతుకని.
ఏంది తొక్కలో బతికి ఏమవుతుంది? ఈ బుక్ చదవండి. రౌండ్ ఆఫ్ బర్డ్ అనే ఒక ఆవిడ ద సీక్రెట్ అనే బుక్ రాసింది. ఈ పుస్తకం చాలా సింపుల్గా వచ్చి చెప్తాను మీకు, ఏమీ చెప్పదు, నువ్వేమనుకుంటే అది అవుతుందని చెప్తుంది అంతే. యద్భావం తద్భవతి అని సంస్కృతం చెప్పినా, వాట్ ఎవర్ ద యూ వాంట్ టు బికమ్ యూ క్యాన్ బికమ్ అని ఈ పుస్తకం చెప్పిన, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పినా ఒకటే. నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు. నాకేమీ రాదు, నా బతికింతే ఇంతే, నా జీవితం ఇంతే, నాకు ఉద్యోగం రాదు అంతే. నాకు వస్తుంది, నేను ఏదైనా సాధించగలను, ఇంతింతై బటుడింతై మరియు దానంతై అబో వీధిపోయినంతై నేను ఎదగగలను అనుకుంటే అణువులో ఇంత యాటమ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనార్మస్ ఎనర్జీ. మీరు ఫిజిక్స్లో చదివిందే అది, మరి నీలో కూడా ఉన్నది ఆ యాటమ్, నీలో ఉన్నది కూడా మాలిక్యూల్. కాబట్టి నువ్వు కూడా ఎదగగలవు. నీలో కూడా ఒక న్యూక్లియర్ ఫ్యూజనో జరగాలి, అందులోంచి ఎనర్జీ బయటికి రావాలి తమ్ముడు. అది సినిమా హాల్లో కూర్చున్నప్పుడు మాత్రమే కాకుండా చదువుతున్నప్పుడు కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది అసాధ్యము, ఇట్స్ ఇంపాసిబుల్ అన్నది లేనే లేదు. లైఫ్లో ఇట్స్ ఇంపాసిబుల్ అన్నది లేనే లేదు. అలా అనుకుంటే నువ్వు మానవుడివైతే, ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ స్ట్రాంగ్లీ దట్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, ది హ్యూమన్ బీయింగ్ కెన్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. గుర్తుంచుకోండి. అదేంటిరా భయ్, ఆకాశంలో పక్షి ఎగిరిపోతుంటే దాన్ని అలా చూసాం, చందమామ రావే అన్నాం, అది రాలేదు. మనం వెళ్ళగలం. అది హ్యూమన్ బీయింగ్కి మాత్రమే సాధ్యమవుతుంది, మానవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి సినిమాలు చూడొద్దని, షికారులు చెయ్యొద్దని అంటం లేదు. కాస్తో కూస్తో ఈ దేశం గురించి మాత్రం తెలుసుకోండి అని చెప్తున్నాను. చివరిగా ఒక పుస్తకం ఉంది, హూ విల్ క్రై వెన్ యూ డై. రాబిన్ శర్మ అని ఆయన రాసిన పుస్తకం. హూ విల్ క్రై వెన్ యూ డై, దట్స్ ఆల్. పుట్టినప్పుడు మనం ఏడుస్తాం, అందరూ నవ్వుతారు. కానీ వెళ్ళిపోతున్నప్పుడు జనం మనం గురించి మాట్లాడుకోవాలి. అది ఆ మాటకు వస్తే ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, ఈ కాలేజీ నుంచి మీరు వెళ్ళిపోతుంటే మీ మొత్తం ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా రేపన రోజున క్లాసులు చెప్తుంటే మీ గురించి మాట్లాడాలి, మిమ్మల్ని రోల్ మోడల్గా చెప్పాలి. మీరు కంపెనీలో పనిచేస్తుంటే మీ గురించి మాట్లాడాలి, మిమ్మల్ని రోల్ మోడల్గా చెప్పాలి. అంత మాత్రమే కాదు, ఒక్క మాట చెప్పాలి అంటే ఈ దేశానికి, ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఏదో కాంట్రిబ్యూట్ చేయడానికి నువ్వు పుట్టావని అర్థం చేసుకో. దిస్ బర్త్ హ్యాస్ బిన్ గివెన్ టు యూ టు గివ్ సంథింగ్, టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద ఎర్త్ ఆర్ టు ద నేషన్. ఈ దేశానికి ఏమి ఇవ్వాలి, దానికోసం ఏం చెయ్యాలి, అన్నిటికన్నా మించి చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇలా సామాన్యంగా చిన్న వాళ్ళలా కూర్చున్న మీరే ఇవాళ విత్తనంలా ఉన్నారు. మొలకెత్తితే మొక్క అవుతారంతే. మొక్క తన కోసం మాత్రమే ఉండిపోతుంది, అంతకుమించి కాదు. చిన్న మొక్క. కానీ చెట్టు అయితే, మహావృక్షమైతే, మీరు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక అద్భుతమైన వ్యక్తులైతే, శక్తులైతే, అప్పుడు ఒక కమ్మలుగా రెమ్మలుగా విస్తరించిన మహోన్నతమైన మహావృక్షమైతే, ఇఫ్ యు ఆర్ బికమింగ్ ఏ వండర్ఫుల్ ఆర్ అచీవింగ్ ఏ వండర్ఫుల్ థాట్ ఆర్ వండర్ఫుల్ యాక్షన్ ఆర్ వండర్ఫుల్ డీడ్ ఆర్ వండర్ఫుల్ అచీవ్మెంట్ చేయగలిగితే, అప్పుడు మీరు కొమ్మలుగా రెమ్మలుగా కొమ్మలుగా విస్తరించుంటే, ఆకులుగా అలములుగా ఉంటుంటే, మీ నుంచి నలుగురికి ఉపయోగం ఉంటుంది. మీ నుంచి నలుగురికి అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి. మీరు ఒక 10 మందికో 15 మందికో 50 మందికో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వస్తారు. అప్పుడు మహావృక్షం ఎలాగైతే ఆ కొమ్మల మీద రెమ్మల మీద ఉన్న పక్షులు కానీ ఇంకొకటి కానీ ఎలాగైతే కూడు ఆకులు అలములు అన్నిటికన్నా మించే పళ్ళు కాయలు అన్నీ ఉంటాయి, మొక్కకి ఏమీ లేదు. ఇంకా చెప్పమంటారా, ఆ చెట్టు పడిపోయిన తర్వాత కూడా, అంటే చనిపోయిన తర్వాత కూడా, ఆ చెట్టు కాండం గుమ్మమవుతుంది, గడపవుతుంది. కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది. ఆదికే అది పహదవుతుంది, కాదంటే ఏది లేదవుతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
మాటలు పాటల్లా పద్యాల్లా కూడా ఉచ్చరించి సినిమాల్లో నుండి స్వాతంత్ర వేళ వరకు వెళ్ళి అటు నుండి నిజ జీవితంలోకి తీసుకెళ్లి ఎన్నో మలుపులు తిప్పి తిప్పి చివరికి గమ్యానికి తీసుకువచ్చిన వారి అద్భుత ప్రసంగానికి ధన్యవాదాలు. మే నౌ రిక్వెస్ట్ వైస్ చైర్మన్ అరోరా కన్సార్టియం శ్రీ అనుదీప్ అరోరా to felicitate the chief guest Sri Akila Raghavendra with token of memory.